Now our next participation is from 4th City School CBSE students Sai Dheeraj, Srujana, Pranay Kaushik. వీరు మన ముందు ఆవిష్కరించబోతున్న అంశం ద ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇన్ రామాయణ. ఒక్కసారి మన కరతాళ ధ్వనితో వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్తామా? జై శ్రీరామ్. మీ అందరినీ కలుసుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మేము ప్రారంభించక ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి, టీచర్స్కి నా తరపు నుండి ఒక క్వశ్చన్. ఇక్కడ ఈ స్టేజ్ మీద మీ అందరూ మీ ప్రెజెంటేషన్ని పెర్ఫామ్ చేయడానికి కాన్ఫిడెంట్గా ఉన్నారా? సో ఇప్పుడు ప్రశ్న, మన మధ్య సంభాషణ దేని వల్ల కుదిరింది అంటే ప్రశ్న వల్లనే ఈ రామాయణం కూడా వచ్చింది. అందరూ అంటూ ఉంటారు రాముడు లేనిది రామాయణం లేదు, సీత లేనిది రామాయణం ఉండదని. అదంతా నిజమే, కానీ ప్రశ్న లేనిదే రామాయణం రాలేదు. వాల్మీకి ప్రశ్నించారు కాబట్టి ఈ రామాయణం అనేది వచ్చింది. అంతేకాదు రామాయణం, మహాభారతం, భాగవతం ఇలా ఎన్నో కూడా ప్రశ్న ద్వారానే మొదలయ్యాయి. అంతే ఎందుకు, మన సమాజం కూడా ఒక ప్రశ్న ద్వారా మొదలైంది. ఆ భగవంతుడు మనల్ని ఇక్కడ ఎందుకు వచ్చాం, ఇక్కడికి ఏమి సాధించడానికి వచ్చాం, ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఇలాగా మరిన్ని ప్రశ్నల గురించి నేర్చుకుందాం. అసలు మనం ఎందుకు ప్రశ్నించాలి? ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించడం ఒక కళ. ఎందుకు ప్రశ్నించాలి? ధర్మం కోసం ప్రశ్నించాలి, అధర్మం అయినప్పుడు ప్రశ్నించాలి, సత్యం కోసం ప్రశ్నించాలి. ఉదాహరణకి మీ ఫ్రెండ్ అనే ఒకరు తప్పుదారిలో నడుస్తున్నప్పుడు మంచి మార్గంలో నడిపించడానికి నువ్వు ప్రశ్నించాలి. సమాజం మంచి మార్గంలో ఉండాలంటే నువ్వు ప్రశ్నించాల్సిందే, అది మన హక్కు. అలాగా ప్రశ్నల గురించి నేర్చుకుందాం. ప్రశ్నించడం అనేవి 4 విధాలుగా విభజించబడింది. క్వశ్చనింగ్ విత్ అటెన్షన్ సీకింగ్ అంటే నేను ఇక్కడ ఉన్నాను అన్న ప్రెజెన్స్ మీ అందరిలో కలుగుతుంది కదా, దాన్నే క్వశ్చనింగ్ విత్ అటెన్షన్ సీకింగ్ అంటారు. క్వశ్చనింగ్ విత్ ఎస్కేపిజం, దీనికి చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఎప్పుడైతే మన టీచర్ మన క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వెనక తిరిగి బోర్డు మీద ఏవో ఒకటి రాస్తారు మనకి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అప్పుడు ఇక్కడ ఇద్దరు స్నేహితులు లేదా మన అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక టీచర్ అప్పుడు వెంటనే తిరిగి అంటారు, ఎందుకు మీరు నా క్లాస్లో మాట్లాడుతున్నారు? అప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇలా అంటారు, మేడం నో మ్యామ్, వీఆర్ డిస్కసింగ్ జస్ట్ వాట్ యూఆర్ సేయింగ్, వీ హ్యావ్ ఎ డౌట్ అని తప్పించుకుంటారు. అంటే క్వశ్చనింగ్ విత్ ఎస్కేపిజం అంటే మనకి సొల్యూషన్ లేనప్పుడు ప్రశ్నతోనే అది ముగిస్తాము. అలాగే ఈ సమాజం అనేది ప్రశ్నతో ఎలా మొదలైందో ఒక ప్రశ్నతోనే ముగింపుకు వస్తుంది. తర్వాతది క్వశ్చనింగ్ విత్ ఆరోగెన్స్ అంటే ఒక రైట్ యాటిట్యూడ్లో ఉండకపోవడం, అహంకారంతో ప్రశ్నించే విధానం. తర్వాతది క్వశ్చనింగ్ విత్ క్యూరియాసిటీ అండ్ హ్యూమిలిటీ. క్వశ్చనింగ్ విత్ క్యూరియాసిటీ అంటే ఆతృతతో ప్రశ్నించడం, ఆనెస్ట్ అంటే హ్యూమిలిటీ, మన ఒక ఆనెస్ట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ హ్యూమిలిటీ అని అంటారు. ఇప్పుడు నేర్చుకున్న మన 3 క్వశ్చనింగ్స్లో క్వశ్చనింగ్ విత్ అటెన్షన్ సీకింగ్, ఎస్కేపిజం, ఆరోగెన్స్ అవేమి నేర్చుకోవడానికి కాదు, మనం నేర్చుకోవాలి అంటే క్వశ్చనింగ్ విత్ క్యూరియాసిటీ, హ్యూమిలిటీతోనే ప్రశ్నిస్తేనే మనం నేర్చుకోగలం. వాట్ ఈజ్ ఎ క్వశ్చన్ అంటే ఏంటి? నేర్చుకోవడానికి ఒక మూల దర్శగా ఉండడమే ఒక క్వశ్చనింగ్.
ఇప్పుడు క్యూరియాసిటీ అంటే ఏంటి? క్యూరియాసిటీ అంటే ఆతృతతో ప్రశ్నించే విధానం. ఇప్పుడు ఎన్నో డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ ఇలా మరెన్నో ఒక క్యూరియాసిటీతో చేయడం వల్లనే మనకి డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ అనేవి ఇన్వెంట్ అయ్యాయి, అలాగే డిస్కవరీ కూడా అయ్యాయి. తర్వాత ఈ క్యూరియాసిటీ ఎక్కడి నుండి వచ్చింది? అసలు క్యూరియాసిటీ ఏంటి? క్యూరియాసిటీ ఈస్ ద ఎబిలిటీ టు వండరింగ్ని మనం చిన్న వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మన పాస్ట్ అంటే గతాన్ని మనం గుర్తు తెచ్చుకొని ఏవైనా ఇన్సిడెంట్స్ అయితే బాధపడి, లేదంటే మన ఫ్యూచర్ గురించి ఆతృత పడిపోతే మన ప్రెజెంట్ మూమెంట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. క్యూరియాసిటీ ఇది చిన్నపిల్లలకి చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్కి, అమ్మ ఇదేంటి, నాన్నగారు ఇదేంటి, అలాగే ఎవరు, మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము, అసలు ఏం చేయడానికి వచ్చాము, ఇలాగ వాళ్ళకి తెలుసుకోవడానికి ఎంతో ఆతృత పడుతూ ఉంటారు. ఈ వండరింగ్ మనలో సహజంగా ఉంటుంది. ప్రతి మనిషిలోని వండరింగ్ అనేది ఉంటుంది. మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఇంకొక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పర్సన్గా ఎలా మారాలి, దానికి ఒక సైకిల్ అనేది, ఒక రిపిటేషన్ అనేది మనం ఎల్లప్పుడూ ఫాలో అవుతూ ఉండాలి. ఫస్ట్ వండరింగ్ ఎక్కడ నుండి వస్తుంది? క్యూరియాసిటీ వలన. ఈ క్యూరియాసిటీ క్వశ్చనింగ్కి లీడ్ అవుతుంది. ప్రశ్నించడం. ఈ క్వశ్చనింగ్ వల్లనే మన లెర్నింగ్ నేర్చుకోవడానికి మూలం. లెర్నింగ్ నేర్చుకుంటేనే ఒక ప్రొఫిషియన్సీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, అంటే తెలివి. తర్వాత ప్రొఫిషియన్సీ వలన కాంపిటెన్స్ అంటే మన క్రమశిక్షణ పెరగడం వలన మనము ట్రాన్స్ఫార్మ్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పర్సన్గా మారుతాము. మరి హ్యూమిలిటీ అంటే ఏంటి? అదొక సెల్ఫ్ రిఫ్లెక్షన్, మన ఒక సెల్ఫ్ ఆనెస్ట్ రిఫ్లెక్షన్, అంటే మన ఆత్మాభిమానంలో కూడా మనం ఆలోచించవచ్చు ఈ హ్యూమిలిటీ అనేది. మరి ఈ ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్కి రామాయణానికి ఏమైనా సంబంధం ఉందా? బాండ్ ఏమైనా ఉందా? ఉంది. క్యూరియాసిటీ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ రామాయణ. అసలు రామాయణం అంటే ఏంటి? ఇట్స్ డీల్ విత్ ఏ హ్యూమన్ క్యారెక్టర్. అది కానీ మనం చూసినా విన్నా ఒక మనిషి ఎలా బతకాలి, ఏమి లేనప్పుడు కూడా ఏం సాధించాలి అన్నది కూడా మనం నేర్చుకోవచ్చు. అదే క్యూరియాసిటీ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ రామాయణ. ఎలాగా? ఎప్పుడైతే ఋషులు వాల్మీకి ఆశీర్వాదాలు ఇస్తారు, వాల్మీకి నువ్వు రాముడి పేరు మీద తపస్సు చేయు, ఆ తపస్సు నీ జీవితాన్ని ధన్యం చేస్తుంది అని అంటారు. వాల్మీకి అలాగే చేస్తారు. తపస్సు చేస్తూ ఉండగా అతనికి ఒక డౌట్ అనేది వస్తుంది. ఒక మనిషి వాళ్ళు ఎన్ని పాజిటివ్ క్వాలిటీస్లో కూడా ఉండగలరా అనేది. అప్పుడు ఎప్పుడైతే నారద మహర్షి వస్తారో, నారదుడికి అడుగుతారు వాల్మీకి ఎంతో ఆతృతంగా, ఒక మనిషి అన్నోళ్ళు ఎన్ని పాజిటివ్ క్వాలిటీస్లో కూడా ఉండగలరా అని. అప్పుడు నారదుడు అంటాడు, అవును అతనే రాముడు. రామాయణంలో 24,000 వెర్సెస్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ వర్స్ అంటే ఫస్ట్ చాప్టర్ నువ్వు రాసావు కదా, అదే సంక్షిప్త రామాయణ. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే వాల్మీకి అనేవాళ్ళు ఎంతో క్యూరియస్గా, ఎంతో ఆతృతంగా అడిగారు నారద మహర్షికి. సో ఇక్కడ మనకి ఏంటి తెలుస్తుందంటే, వాల్మీకి అన్నోళ్ళు ఒక స్టూడెంట్గా, నారద మహర్షి అన్న ఒక టీచర్గా రోల్గా ప్లే చేశారు. కానీ నారదుడు ఎన్ని విషయాలు చెప్పారు కాబట్టి నారదుడు అనే ఒక విద్యార్థి, నిరంతర విద్యార్థి నారదుడు. మరి సృజన, ఒక టీచర్కి స్టూడెంట్ మధ్య బాండ్ ఏంటి? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్దివాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఈ మొదటి 4 శ్లోకాలు నారదుడి వారి యొక్క జవాబు. ఈ మొదటి 4 శ్లోకాల్ని సంక్షేప రామాయణం అని అంటారు. ఇప్పుడు మరి టీచర్కి స్టూడెంట్కి సంబంధం ఏంటి? నువ్వు క్లాస్ రూమ్లోకి వచ్చి నేను మీ టీచర్ని అంటే అయిపోతుందా, లేదా ఏమైనా క్వాలిఫికేషన్స్ కావాలంటే టీచర్ అవ్వడానికి ముఖ్యంగా క్వాలిటీస్ ఉన్నాయి. మొదటిది కాన్స్టెంట్ ప్రాక్టీషనర్ అండ్ కంటిన్యూస్ లెర్నర్, అంటే తపస్వాధ్యాయ నిరతః. ఒక గురువు అనేవారు ఎల్లప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి, నిరంతర విద్యార్థి. ఏ డిగ్రీ చేసినా నేర్చుకోవడం ఆపకూడదు. ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపుతారో హిల్ స్టాప్ బీయింగ్ ఏ టీచర్. సెకండ్ది ఎలక్యువెన్సీ, వాగ్దివాం వరం. నువ్వెంతో బాగా నేర్చుకున్నావు, నీకెంతో నాలెడ్జ్ ఉంది, ఎన్నో బుక్స్ చదివావు, కానీ యూ కాంట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నావు. ఇంకంత నాలెడ్జ్ ఉంది, ఏంటి ఉపయోగం? కాబట్టి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడం గురువు గారి యొక్క ప్రథమ లక్షణం. మూడోది ఫోకస్, ముని పుంగవం. నువ్వు చేస్తున్న పని మీద
ఎటువైపు డిస్ట్రాక్షన్స్ ఉండకుండా నువ్వు ఏదైతే పని చేస్తున్నావో దాని మీద కంప్లీట్ ఫోకస్గా ఉండాలి. అప్పుడే టీచర్ అనబడతావు. మరి టీచర్స్కి ఇన్ని లక్షణాలు ఉండాలి కదా, స్టూడెంట్కి ఎన్నో లక్షణాలు ఉండాలా లేదా ఫీజు కడితే సరిపోతుందా అంటే కాదు. స్టూడెంట్ కూడా ముఖ్యంగా 3 లక్షణాలు ఉండాలి. మొదటిది తపస్వి, క్యూరియాసిటీ. ఒక స్టూడెంట్ ఎప్పుడు ఏదో కొత్త నేర్చుకోబోతున్నానన్న ఆతృత కలిగి ఉండాలి. అబ్బాయి ఇవాళ మళ్ళీ ఇంకేదో కొత్త నేర్చుకుంటున్నానా అన్నట్టు ఉండకూడదు. ఇవాళ ఏదో కొత్త నేర్చుకోబోతున్నాను, నాకు ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది అన్న క్యూరియాసిటీ కలిగి ఉండాలి. సెకండ్ది పరిపప్రచ్ఛ, హ్యూమిలిటీ. తను నేర్చుకుంటున్న తనకి చదువు నేర్పుతున్న గురువు మీద వినయం ఉండాలి. అలాగే గురువు మీద ఎంతైతే వినయం ఉందో అంతే వినయం తను నేర్చుకుంటున్న విద్య మీద, తను నేర్చుకుంటున్న అంశం మీద కూడా ఉండాలి. మూడోది నారదం పరిపప్రచ్ఛ అంటే విశ్వాసం, గురువు మీద విశ్వాసం. ఒక స్టూడెంట్కి లేదా విద్యార్థికి తన గురువు మీద అనంతమైన విశ్వాసం ఉండాలి. రాముడికి విశ్వామిత్రుడి మీద ఎంత విశ్వాసం లేకపోతే అంత చిన్న వయసులోని అడవుల్లోకి అంత గొప్ప రాక్షసుల్ని చంపడానికి వెళ్తాడు. ఇక్కడ రాముల వారికి విశ్వామిత్రుడి మీద ఎంత విశ్వాసం ఉందో తెలుస్తుంది. ఎప్పుడైతే స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ బాగుంటుందో అప్పుడు మన దేశం ప్రగతికి మూలమవుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, మనం మన టీచర్స్ని ఎలా చూడాలి? ఖాతరు లేకుండా చూడాలా? కాదు, వినయంతో గౌరవంతో చూడాలి. మనం ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా మన టీచర్స్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మరి ప్రణయ్, ఈ ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ని రాముల వారు రామాయణంలో ఎక్కడ చూపించారు? కొన్ని అంశాలను చెప్పగలవా? ఎస్, మన ధీరజ్ చెప్పినట్టు రామాయణం కూడా ఒక ప్రశ్న ద్వారానే స్టార్ట్ అయింది. వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఒక ప్రశ్న అడగడం వల్లే ఈ రామాయణం స్టార్ట్ అయింది. సో మన రామాయణంలో రాముడు ఎన్నో సందర్భాల్లో చాలా ఆసక్తిని చూపాడు. అలాంటి సందర్భాల గురించి మనం తెలుసుకుందాం. మొదటిది ద ఆరిజిన్ ఆఫ్ రివర్ సరాయు. విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరకు వచ్చి, ఓ దశరథ, నా పూజని ఆ క్రూరలైన రాక్షసుల నుంచి కాపాడవా అని వేడుకుంటాడు. రాముడు ఇది విని నేను ఆ రాక్షసుల్ని ఎలా అయినా కాపాడానని సిద్ధపడతాడు. ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. పువ్వు పుట్టగానే పరిమిలుస్తుంది అన్న సామెతకు ఉదాహరణం మన శ్రీరాముడు. చిన్న వయస్సులోనే క్రూరులైన రాక్షసును ఎదిరించడానికి మన శ్రీరాముడు సిద్ధపడ్డాడు. సో ఇప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు కలిసి బయలుదేరుతారు. విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులకి బల మరియు అతిబల అనే 2 మంత్రాలను నేర్పుతాడు. ఈ మంత్రాలు మనకి నిద్ర, ఆకలి, అలసట రాకుండా తోడ్పడతాయి. రామలక్ష్మణులు అవి నేర్చుకొని ఒక పడవలో బయలుదేరుతారు. సడన్ గా ఒక్కసారిగా అలలు ఎక్కువైపోవడం రాముడు గమనిస్తాడు. అలా గమనించాక విశ్వామిత్రుని అడుగుతాడు, ఓ విశ్వామిత్ర, ఈ అలలు ఒక్కసారిగా ఎందుకు పెరిగిపోయాయని. అప్పుడు విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఇలా అంటాడు, ఓ రామ, బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి ఒక సరస్సుని సృష్టించాడు. ఆ సరస్సు పేరే మానసా సరస్సు. ఒక నది ఆ సరస్సు నుండి ప్రవహిస్తున్నది కాబట్టి ఆ నదికి సరయు అని పేరు వచ్చింది. ఆ సరయు నది మరియు గంగా నది ఈ చోటున కలవడం వల్ల ఈ అలలు ఒక్కసారిగా పెరిగిపోయాయని చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఇక్కడ మనం రాముడు ప్రశ్న అడిగాడు, ఆ విషయం గమనించకూడదు. ఇక్కడ మనం ఏం గమనించాలంటే చిన్న వయస్సులోనే రాముడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన పడుతున్నాడు. అది మనం గమనించాలి. సో ఇప్పుడు రాముడికి మనకి ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. ఈ కాలంలో మనుషులు ఒకవేళ సరియు నది దగ్గరికి వెళ్తే ఫోటోగాను వీడియోగాను తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. కానీ రాముడు అలా కాదు, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాడు. కానీ మనం సోషల్ మీడియా, అసలు సోషల్ మీడియా ఎందుకంటే మన సిచ్యుయేషన్ని డిస్క్రైబ్ చేయడం కోసమే సోషల్ మీడియా. సో ఇప్పుడు మీకు ప్రశ్న, ఇక్కడ ఎంతమంది నేను సోషల్ మీడియా వాడను అన్న వాళ్ళు ఉన్నారు? చూసారా, చాలా తక్కువ మంది. సో మనం రోజు సోషల్ మీడియా చూసే బదులు ఒక్కరోజు గంట రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ చదివితే వీ విల్ బి ద అల్టిమేట్ పర్సన్. సెకండ్ది ద స్టోరీ ఆఫ్ సేజ్ మాండకర్ణి. రాముడు, సీత, లక్ష్మణుడు మరి కొందరు మునులు ఈ ప్రపంచంలోనే ఉన్న గొప్ప ఋష్యాశ్రమాలను సందర్శించడానికి బయలుదేరుతారు. అయితే దారిలో రాముడికి ఒక దివ్యమైన సంగీతం వినబడుతుంది. అప్పుడు రాముడు అడుగుతాడు చాలా ఆసక్తిగా, ఈ సంగీతం ఎక్కడి నుంచి వస్తుందని. అప్పుడు అక్కడే ఉన్న ధర్మభృతుడు ఇలా అంటాడు, ఓ రామ, మాండకర్ణి అనే ఒక గొప్ప ఋషి నీటి లోపలే 10,000 సంవత్సరాల కంటే ఎక్కువగా తపస్సు చేశారు.
ఆ తీవ్రమైన తపస్సును ఆపడానికి 5 అప్సరసలు బయలుదేరుతారు. ఆ అప్సరసలు ఆ తీవ్రమైన తపస్సును ఆపడమే కాక మాండకర్ని ఆ అప్సరసులను భార్యలుగా చేసుకుంటారు. అప్పటి నుండి మాండకర్ణి ఋషి అప్సరసులు నీటి లోపలే ఇల్లు కట్టుకుని చాలా ఆనందంగా జీవిస్తున్నారు. ఇక్కడ రాముడు ఒక ప్రశ్న అడగడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరికీ నీటి లోపల కూడా ఇల్లు కట్టుకోవచ్చు అన్న విషయం తెలిసింది. సో మనం కూడా ఒక ప్రశ్న అడిగేటప్పుడు ఇతరులకు కూడా ఉపయోగపడాలి. థర్డ్ది, రామ మీట్ శబరి. కబంధుడి సలహాపై రామలక్ష్మణులు కిష్కింద వైపు ప్రయాణం మొదలు పెడతారు. దారిలో రాముడు శబరిని చూస్తాడు. ఈ శబరి మాతంగ ఋషుల యొక్క విద్యార్థి. మాతంగ ఋషులు వారి మృతదేహాలను విడిచేటప్పుడు ఇలా అన్నారు, ఓ శబరి, రాముడు చాలా కష్టాలలో ఉన్నాడు, ఆయనని నువ్వు పూర్తి గౌరవంతో సేవిస్తే అప్పుడు నీ దేహాన్ని నువ్వు విడిచిపెట్టచ్చు అని. అప్పటి నుండి శబరి రాముడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఎప్పుడైతే రాముడు వచ్చాడో శబరిని చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా అక్కడున్న ఋష్యాశ్రమాన్ని చూపించమని అడుగుతాడు. శబరి రాముడు వాటిని ఆ ఋష్యాశ్రమంలో ఉన్న శక్తివంతమైన పువ్వులు, శక్తివంతమైన అగ్నిబలిపీఠాలను చూపిస్తుంది. ఈ శక్తివంతమైన పువ్వులు ఎప్పటికీ నశించిపోవు, మరియు ఆ శక్తివంతమైన బలిపీఠాలు ఎప్పటికీ కొండెక్కవు. దీన్ని చూసి రాముడు ఎంతో ఆశ్చర్యపోతాడు. ఇలాగా రాముడు తన చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని గమనించి ఆశ్చర్యపడతాడు. దీన్నే ద ఎబిలిటీ టు వండర్ అని అంటారు. అది మనలో నర్చర్ చేసుకోవాలి. సో ఇప్పుడు రాముడి రాగే మనం కూడా ఆసక్తి ఎలా పెంచుకోవాలి? దానికి కొన్ని నియమాలు పాటించాలి. ఫస్ట్ది, ఎంబ్రేస్ అన్సర్టెనిటీ, అంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపన మనలో ఉండాలి. నెక్స్ట్, ఫిల్ గ్యాప్స్. మనకి ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అది వెంటనే తీర్చుకోవాలి. డౌట్ మన మైండ్లో అస్సలు ఉంచుకోకూడదు. థర్డ్ది, స్లో డౌన్ అండ్ రిఫ్లెక్ట్. నిదానమే ప్రధానం. మరీ నిదానంగా ఉండకూడదు, మరీ తొందరగా ఉండకూడదు. కరెక్ట్గా టైంని తెలివిగా ఉపయోగించుకోవాలి. థర్డ్ది, అబ్జర్వేషన్ స్కిల్స్. మన చుట్టూ ఉన్న పరిసరాలను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తేనే మనకి సమాచారం దొరుకుతుంది. ఫోర్త్ది, టైం. ఇందాక చెప్పినట్టే మరీ నిదానంగా ఉండకూడదు, మరీ తొందరగా ఉండకూడదు. టైంని చాలా తెలివిగా ఉపయోగించాలి. మరి క్యూరియాసిటీ గురించి తెలుసుకుందాం కదా. రాముడిలాగే వినయాన్ని ఎలా పెంచుకోవాలి? దానికి రామ్ అనే 3 నియమాలు పాటించాలి. ఆర్ అంటే రిఫ్లెక్షన్. మనకి జరిగిన అనుభవాల నుంచి మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఒక ఉన్నత స్థాయిలో ఉంటాం. సెకండ్ది, యాక్షన్. మనం ఇతరులతో కూడా కలిసి వాళ్ళ నుంచి కూడా సమాచారం తగ్గించుకోవాలి. 3, మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఎలాగ ఉండాలంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలన్న మైండ్ సెట్ మనకి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం అందరికన్నా జ్ఞానవంతులం అవుతాం. సో నేను ప్రశ్నించడానికి రెడీ, మీరు రెడీ అయినా? నేను ప్రశ్నించి నా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి రెడీ, మీరు రెడీ అయినా? నేను ప్రశ్నించి చరిత్రలో నిలిచిపోవడానికి రెడీ, మీరు రెడీ అయినా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వీరు చెప్పిన ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉందని చప్పట్లు కొట్టడానికి నేను రెడీ, మీరు రెడీ అయినా? ఫోర్త్ సిటీ సిబిఎస్ఈ స్కూల్ స్టూడెంట్స్ని సత్కరించవలసిందిగా రామనారాయణం కుటుంబ సభ్యులు రామయ్య గారిని, మురళీ గారిని, రమ్యశ్రీ గారు, శ్రీనివాస్ గారిని అందరినీ కోరుతున్నాం. మురళీ గారిని, కుటుంబ సభ్యులందరినీ